హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను పెట్టిన గోంగూర విత్ చికెన్ కర్రీకి కాంబినేషన్గా నేను వెజ్ బిర్యానీ చేశాను. అది ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులో నేను 4 లవంగాలు, 4 యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, జీరా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే నేను కరివేపాకు కూడా వేసుకున్నాను. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో కాలీఫ్లవర్ వేసుకున్నాను. కొంచెం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వేసుకున్నాను. కాలీఫ్లవర్ అంతా కూడా ఇందులో వేసుకున్నాక ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉన్నాను. ఇది కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. ఇందులోనే నేను టమాటా కూడా వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఇందులోనే నేను ఆలు ముక్కలు కూడా వేసుకున్నాను. ఆలు కూడా వేసుకున్నాక ఇది బాగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉన్నాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, ఉప్పు కూడా వేసుకున్నాను. ఇవన్నీ వేసుకుంటే నేను బాగా కలుపుకున్నాను. ఇందులోనే బిర్యానీ మసాలా కూడా వేసుకున్నాను. ఒక స్పూన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను. ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా కూడా ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో నేను వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా, అందుకనే 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ఇలా వాటర్ వేసుకున్నాక నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకని చెప్పి కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా ఉప్పు వేసుకున్నాక ఒక 10 మినిట్స్కి వాటర్ అంతా కూడా బాగా బాయిల్ అయింది. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోనే నేను ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసేసుకున్నాను. రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాను. రైస్ అంతా కూడా ఇందులో వేసేసుకున్నాక దీన్ని బాగా కలుపుకున్నాను. ఇలా కలుపుకున్నాక దీని మీద మూత పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ బాగా కుక్ అవనిచ్చాను. దాని తర్వాత దీన్ని అట్ల పెనం మీద పెట్టి ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద దమ్ పెట్టాను. అంతే, వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.